చాలా మందికి జీవితం అంటే బాగా సంపాదించాలి, రిచ్‌గా బ్రతకాలనే ఆశ ఉంటుంది. కానీ ఇంకొంతమందికి ఇక సంపాదన చాలు, హాయిగా మిగతా జీవితాన్ని గడిపేయాలి అనుకుంటారు. అలానే బాలీవుడ్ స్టార్ యాక్టర్ విక్రాంత్ మస్సే కూడా సంచలన నిర్ణయం తీసుకున్నారు. కష్టపడి సినిమాల్లోకి వచ్చిన విక్రాంత్ స్టార్డమ్‌ను వదిలేస్తున్నానని ప్రకటించారు. వచ్చే ఏడాది నా సినిమాలు వస్తున్నాయి, ఇక వాటితో కలుద్దాం, నాకు అవే చివరివి. ఇప్పుడు మళ్ళీ నా శక్తిని, జీవితాన్ని తిరిగి పొందేందుకు సమయం దగ్గర పడింది. ఓ భర్తగా, తండ్రిగా, ఓ కొడుకుగా, ఓ నటుడిగా కూడా. నా చివరి 2 ఏళ్లు చాలా ఏళ్లకు సరిపడా జ్ఞాపకాలనిచ్చాయి. అందరికీ కృతజ్ఞతలు. మీ ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటానని విక్రాంత్ పోస్ట్ చేయడం ఇప్పుడు సంచలనం. 12th ఫెయిల్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు విక్రాంత్. కానీ ఇలా సడన్గా సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించడం సంచలనం. ఎందుకంటే సినిమాల్లో నటించేందుకు చాలా కష్టపడ్డాడు విక్రాంత్. టీవీ షో ధూమ్ మచావో ధూమ్తో మొదలుపెట్టాడు. 2009లో బాలికావత్తో పాపులర్ అయ్యాడు. మన తెలుగులో కూడా చిన్నారి పెళ్లి కూతురుతో తెలుగు ప్రేక్షకులకు విక్రాంత్ బాగానే తెలుసు. ఆ తర్వాత సినిమాల మీద మనసు పెట్టాడు. ఏ డెత్ ఇన్ ద గన్ సినిమాలో నటించి బెస్ట్ యాక్టర్ అనిపించుకున్నాడు. ఈ సినిమాకు డైరెక్టర్ కొంకనా సేన్ శర్మ. ఇక మన తెలుగు ప్రేక్షకులకు మీర్జాపూర్తో కూడా బాగా తెలుసు. మీర్జాపూర్ వెబ్ సిరీస్తో ఎంతో పాపులర్ అయ్యారు ఆయన. క్రిమినల్ జస్టిస్, బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్ లాంటి వెబ్ సిరీస్లు మరింత పేరు తెచ్చాయి. కానీ 12th ఫెయిల్తో జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది, అవార్డులు కూడా వచ్చాయి. అయితే రిటైర్మెంట్కి ముందు 2 సినిమాలను పూర్తి చేశాడు విక్రాంత్. యార్ జిగిరి, యాంకోకి గుస్తాకియా. ఈ 2 సినిమాలు వచ్చే ఏడాదిలో విడుదల కానున్నాయి. అయితే యాక్టింగ్కు కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడు ఎందుకు రిటైర్ అవుతున్నాడనేది ప్రశ్న. విక్రాంత్ దగ్గర స్నేహితులు చెప్పేది ఏమిటంటే, ఈ యాక్టింగ్ జీవితం నచ్చలేదని, హాయిగా భార్యా పిల్లలతో గడపాలి, తల్లిదండ్రులతో గడపాలనేది విక్రాంత్ కోరిక. ఈ బిజీ లైఫ్ మోసపు జీవితంలా ఉంది. మీడియా ముందుకు రావాలంటే పిఆర్ టీం చెప్పినట్లు వినాలి, ఏం మాట్లాడాలో నిర్మాత టీం చెబుతుంది. ఏం తినాలా కూడా షూటింగ్ ఉన్నన్ని రోజులు రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. బట్టలు రిచ్గా ఉండాలి, అవసరం లేకపోయినా మెయింటైన్ చేయాలి, బయటకు వస్తే నకిలీ జీవితం చూపించాలి. ఇవన్నీ బోరు కొట్టాయని విక్రాంత్ భావిస్తున్నాడట. అందుకే సంపాదించిన డబ్బు చాలు, హాయిగా సంపాదించిన డబ్బుతో కొన్న భూమిలో వ్యవసాయం చేయాలి, పంట పండించుకుంటూ, వీలైతే కథలు రాసుకుంటూ, ఇంకా వీలైతే కొత్త ప్రదేశాలు తిరుగుతూ బ్రతికేయాలని విక్రాంత్ భావిస్తున్నాడట. అందుకే కెరీర్ను, సంపాదనను చిన్న వయసులోనే వదిలేసి తన సొంత ప్రాంతానికి వెళ్ళిపోవాలనుకుంటున్నాడట విక్రాంత్. రంగుల జీవితం విక్రాంత్కి బోరు కొట్టేసింది. ఆ మాయా అబద్ధపు జీవితానికి దూరంగా బ్రతకాలని నటనను వదిలేశాడు విక్రాంత్. పోనీ 100 కోట్లు సంపాదించాడా అంటే అది లేదు. ప్రతి సినిమాకు 2 కోట్ల పారితోషికం తీసుకుంటాడు. వెబ్ సిరీస్లకు ఎక్కువగా తీసుకుంటాడు విక్రాంత్, ఎందుకంటే ఎక్కువ రోజులు డేట్స్ ఇస్తాడు కాబట్టి. హసీనా దిల్రుబా, సబర్మతి మూవీస్తో బంపర్ హిట్ కొట్టాడు. మార్కెట్ కూడా పెరిగింది. తనకు ఈజీగా 10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే టాలెంట్ ఉంది. కానీ మంచి కథలకు విలువిస్తాడు. కొత్త దర్శకులతో పనిచేసేందుకు ఉత్సాహం చూపిస్తాడు విక్రాంత్. కానీ ఎందుకో సడన్గా సినిమాల మీద కంటే బాలీవుడ్ కల్చర్ మీద విరక్తి పుట్టినట్లుంది. సబర్మతి మూవీ సినిమాను ప్రధాని నరేంద్ర మోడీ పిలిచి మరీ అభినందించారు. మరీ ముఖ్యంగా విక్రాంత్ను, శబాష్, బాగా యాక్టింగ్ చేశావు, నీకు చాలా మంచి భవిష్యత్తు ఉంది, కానీ నువ్వు సినిమాలు వదిలేస్తున్నావని విన్నాను, వీలైతే నటించమని సబర్మతి ప్రీమియర్ షో చూసిన తర్వాత ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. మోడీ మాటలకు విక్రాంత్ మరేమీ మాట్లాడలేదు. ఇక పర్సనల్ విషయాలకు వస్తే, విక్రాంత్ తాను ప్రేమించిన శీతల్ను హిమాచల్ ప్రదేశ్లో 2022లో పెళ్లి చేసుకున్నాడు. బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్ సిరీస్ షూటింగ్ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. దాదాపుగా 4 ఏళ్ల ప్రేమ తర్వాత లవర్స్ డే రోజున హిమాచల్ ప్రదేశ్లో పెళ్లి చేసుకుంది ఈ జంట. వీరికి ఓ కొడుకు పుట్టాడు. తన భార్య, కొడుకు కోసం ముంబైలో సముద్రానికి ఎదురుగా ఓ అందమైన ఫ్లాట్ని కొన్నేళ్ల క్రితం 2 కోట్లు పెట్టి కొన్నాడు. 4 కార్ల పార్కింగ్ ప్లేస్ ఉంది. మరో చోట ఓ చిన్న ఇల్లు ముంబైలోనే కొన్నాడు. కానీ తన స్వగ్రామంలో వ్యవసాయ భూమి చాలానే కొన్నాడు. మొత్తంగా 25 నుంచి 30 కోట్ల రూపాయలు సంపాదించాడు విక్రాంత్. అయితే జీవితంలో ఇంత కష్టం అవసరం లేదు, ఇక చాలు, నేను హాయిగా బ్రతకగలను, ఈ డబ్బుతో నేను ఎక్కువ కష్టపడకుండా సంపాదిస్తూనే భార్య, కొడుకుతో సంతోషంగా ఉండగలను, తల్లిదండ్రులను బాగా చూసుకోగలను, మనశ్శాంతి కావాలని ఆధ్యాత్మికత వైపు మళ్ళాడు విక్రాంత్. ఎందుకు ఇలా చేస్తున్నావంటే, జీవితం ఒకటే, మనిషిగా పుట్టినందుకు అదృష్టవంతుడిని, ఎందుకు ఇంతలా పరిగెత్తాలి, హాయిగా బ్రతకొచ్చు కదా అనే ఫిలాసఫీ కారణంగానే సినిమాలు వదిలేస్తుందని చెబుతున్నాడు విక్రాంత్. విక్రాంత్ ఇంట్లో చాలా భిన్నమైన సంస్కృతులుంటాయి. సిక్కు మతానికి చెందిన తల్లి, క్రిస్టియన్ మతానికి చెందిన తండ్రి ఉన్నాడు. హిందూ పండుగలను కూడా వీళ్ళు ఆచరిస్తారు. అయితే వీరిలో ఒక్కొక్కరి ఆధ్యాత్మికత ఒక్కోలా ఉంటుంది. ఇతని అన్న ఏకంగా ఇస్లాం తీసుకొని మోయిన్గా పేరు మార్చుకున్నాడు. మతాలంటే పిచ్చి లేదు, మానవత్వం మీదే తనకు నమ్మకమని చెబుతాడు విక్రాంత్. ఇప్పుడు తన భార్య కారణంగా హిందూ మతాన్ని ఆచరిస్తున్నాడు. అయితే కర్వా చౌత్ రోజున ఏకంగా తన భార్య పాదాలను తాకాడు విక్రాంత్. ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీనిపై భారీగా ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు. సంప్రదాయాలు తెలియకుంటే తెలుసుకోవాలి, అంతేకాని ఏదో తాను గొప్ప మహిళా ప్రేమికుడనని బిల్డప్ ఇవ్వద్దు, ఆ పండగ చేసేదే భర్తల కోసం, ఇది కూడా తెలియకుంటే ఎలా అని అతని మతాన్ని కూడా ప్రశ్నించారు నెటిజన్లు.
దానిపై కూడా స్పందించారు. నాకు తెలిసిన సంప్రదాయం ఇదే, మాకు కొన్ని విలువలున్నాయి, వాటిని ఆచరిస్తానని ధైర్యంగా చెప్పాడు. అయితే చాలా వివాదాస్పద కమెంట్స్తో కూడా మీడియాలో కూడా రచ్చ చేశాడు విక్రాంత్. ఇతను మన దగ్గర కేవలం మీర్జాపూర్ కారణంగా తెలుసు, పైగా విక్రాంత్ పాత్ర మొదటి సీజన్లోనే చనిపోవడంతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యే అవకాశం కోల్పోయాడు. అయినా కూడా విక్రాంత్ని సినిమా లవర్స్ గుర్తిస్తూ ఉంటారు. ఇక ప్రజా సమస్యల మీద కూడా బాగానే స్పందిస్తారు ఆయన. కతువా గ్యాంగ్ రేప్పై తన ఆగ్రహాన్ని వెళ్ళగక్కాడు విక్రాంత్. ఇది సమాజంలోని నీచత్వానికి పరాకాష్ట అంటూ పరోక్షంగా బీజేపీని దుయ్యబట్టారు. దీంతో బీజేపీ ఐటీ సెల్ ఏకంగా ట్రోల్ చేసింది. అయితే దానికి కౌంటర్ కూడా ఇచ్చాడు. ఓ ఎడిటోరియల్ కార్టూన్తో సమాధానం ఇచ్చాడు. సీత రాముడితో చెప్పింది, నేను రావణుని వల్ల కిడ్నాప్కి గురయ్యాను, ఈ గుడ్డి భక్తులకు చిక్కితే నా పరిస్థితి దారుణంగా ఉండేదని అర్థాన్నిచ్చిన కార్టూన్ షేర్ చేయడంతో దుమారం రేగింది. అయినా కూడా విక్రాంత్ ఎక్కడా తగ్గలేదు. బీజేపీని ఏకి పారేశాడు. సగం ఉడికిన బంగాళాదుంపలు సగం దేశభక్తులు దేశానికి కడుపు నొప్పికి కారణం, ప్రమాదం కూడా. ఉన్నావో కతువా ఘటనలతో సిగ్గుపడాలని దెప్పి పొడిచాడు. అంతేకాదు భిన్న మతాల పెళ్లిళ్లు తప్పు కాదు, వాటికి రాజకీయ రంగు పొలమొద్దని కూడా చెప్పాడు విక్రాంత్. మా ఇంట్లో సిక్కు, క్రిస్టియన్, ముస్లిం ఉన్నారు, ఇప్పుడు నా భార్య హిందూ, అన్ని మతాలు నేను అనుసరిస్తాను, అన్నీ గొప్పవే, కానీ వాటిని మించి వ్యక్తిగత స్వేచ్ఛ, మానవత్వం ఉన్నాయి, వాటిని ఆచరించాలని విక్రాంత్ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత సంప్రదాయాల పేరుతో లివ్ ఇన్ రిలేషన్షిప్లు కూడా తప్పు కాదన్నాడు. కాలం మారుతోంది, మనము మారాలి, పాత పద్ధతులను పట్టుకొని వేలాడితే ముందుకు సాగలేం, ఎవరికి నచ్చినట్లు వారిని బ్రతకనివ్వాలి, ఎవరైనా పెళ్లి కాకుండానే కలిసి ఉంటామంటే అది వారిష్టమని తన మనసులోని మాటను బయటపెట్టాడు. అయితే ఇంత తెలివి, ధైర్యం ఉన్న విక్రాంత్ ఎందుకు సినిమాలను వదిలేస్తున్నాడనే దానిపై ఆయన క్లారిటీ ఇవ్వడం లేదు. కానీ తాను పెరిగిన పద్ధతులు, బాలీవుడ్లోని నీచమైన కల్చర్ ఆయనకు చిరాకు తెప్పించి ఉంటుందనే వ్యాఖ్యలు మాత్రం వినిపిస్తున్నాయి. ఎందుకంటే విక్రాంత్ పుట్టింది హిమాచల్ ప్రదేశ్లో. అందమైన కొండలపై వారిల్లుంది. ప్రశాంతమైన జీవితం తన చిన్నప్పుడు చూశాడు. కానీ తన తండ్రి పిల్లల భవిష్యత్తు కోసం ముంబైకి షిఫ్ట్ అయ్యాడు. మంచి స్కూలు, కాలేజీలో చదువుకున్నాడు. కానీ మధ్యతరగతి కుటుంబమే. అయితే ముంబై కుర్రాళ్ళ మాదిరిగానే విక్రాంత్ కూడా సినిమా నటుడు కావాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ, టీవీ షోల్లో డాన్సులు చేస్తూ ఒక్కో మెట్టు ఎక్కాడు. మొత్తానికి 10 ఏళ్ల కష్టం తర్వాత నిలదొక్కున్నాడు. కానీ సడన్గా ఎందుకు సినిమాలను వదిలేస్తున్నాడు? పోనీ ఓ 100 కోట్ల సంపాదన కూడా లేదు. ఆయన టాలెంట్కి ఇంకా సంపాదించగలడు. అయినా నాకు ఈ సినిమాలు వద్దంటున్నాడు విక్రాంత్. తనతో పాటు నటించిన రాశి ఖన్నా, పాయల్ రాజ్పుతులు ఇలా చేయకూడదు, ఇప్పుడు నటిస్తేనే ఇంకా ఎదుగుతావు, బ్రేక్ తీసుకోవద్దని రిక్వెస్ట్ కూడా చేస్తున్నారు. దీంతో అందరి మాటలు విన్న విక్రాంత్, నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు బ్రేక్ అవసరం, నా కుటుంబం, నా ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా, కొన్నాళ్ల పాటు హాయిగా ఏకాంతంగా గడుపుతాను, నా కొడుకు బాల్యాన్ని నేను కూడా ఎంజాయ్ చేస్తాను, నాకు తెలిసింది నటన మాత్రమే, వ్యాపారం కూడా తెలియదు, కాబట్టి మళ్ళీ తిరిగి వస్తాను, కానీ ఎప్పుడో చెప్పలేను అన్నాడు విక్రాంత్. అయితే హిమాచల్ ప్రదేశ్లో ఓ అందమైన ఇంటిని కొన్నాడు విక్రాంత్. తన తల్లిదండ్రులు ఉన్న ప్రాంతంలోనే కొంత భూమిని కొనుక్కున్నాడు. అక్కడే స్వచ్ఛమైన వాతావరణంలో బ్రతకాలనుకుంటున్నాడట. అలా మంచి భవిష్యత్తును వదులుకొని వెళ్ళిపోతున్నాడు విక్రాంత్. అయితే సినిమా ఇండస్ట్రీ నుంచి ఇతనే కాదు, గతంలో అంటే 1970లో బిగ్గెస్ట్ స్టార్గా ఉన్న వినోద్ ఖన్నా నటనను, డబ్బును, ఫేమ్ను వదిలేసి ఆధ్యాత్మికత దారి పట్టారు. అమెరికా వెళ్ళి ఓషో దగ్గర చాలా ఏళ్లు గడిపారు. తర్వాత భారత్ తిరిగొచ్చారు. జీవితం అంటే డబ్బు, ఉరుకులు పరుగులు కాదు, ప్రశాంతంగా బ్రతకడం అనేది అతి కొద్ది మంది మాత్రమే గుర్తిస్తారు. అలా విక్రాంత్ కూడా మనం గుర్తించారనుకోవాలి. మరి విక్రాంత్ నిర్ణయంపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.